కడప జిల్లా బద్వేలులో ఓ డాక్టర్ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడు. ఆరోగ్యశ్రీని అడ్డు పెట్టుకుని బద్వేల్లోని సంజీవిని హాస్పిటల్ నిర్వాహకులు పేద ప్రజలను పీడిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత సోమవారం చీకటివారిపల్లెకు చెందిన మాచుపల్లి చిన్న సుబ్బరాయుడు అనారోగ్య కారణంగా సంజీవిని వైద్యశాలలో అడ్మిట్ కాగా సుబ్బరాయుడిని పరీక్షించి ఇక ఉదరంపై భాగాన గడ్డ ఉందని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. పేదవాడిని అధిక ఖర్చులు భరించలేనని సుబ్బరాయుడు డాక్టర్కు తెలిపారు. ఆరోగ్యశ్రీతో మీకు ఉచితంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తామని వైద్యుడు చెప్పాడని సుబ్బరాయుడు తెలిపారు. పేషెంట్కు కొన్ని రకాల పరీక్షల నిమిత్తం పేషెంట్ బంధువులు డబ్బు చెల్లించారు. ఆపరేషన్ చేసే ముందు మరో 6,500 రూపాయలు నగదు చెల్లించాలని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఎటువంటి డబ్బు చెల్లించమని అవసరం లేదు, ఆరోగ్యశ్రీతో అన్ని చేస్తామని తెలిపి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు. ఆ డబ్బుకు సంబంధించి రిసిప్ట్ కావాలని అడగడంతో బంధువులపై హాస్పిటల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి రిసిప్ట్ ఇవ్వము, ఎక్కడికైనా వెళ్లి ఆపరేషన్ చేయించుకోమని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. జరిగిన విషయాన్ని మీడియాకు తెలుపుతారా అంటూ మైదుకూరు రోడ్డు టీ స్టాల్ వద్ద ఉన్న పేషెంట్ మనవడిపై వైద్యుడు సుమన్ దాడికి ప్రయత్నించాడు. ఇక స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి డాక్టర్ జారుకున్నాడు. మంగళవారం వచ్చి చంపి నీవు వచ్చి అయిపోతాను. మంగళవారం వచ్చి చంపేసి ఆమె మళ్ళా బిడ్డ తెచ్చుకోవాలి. బిడ్డు పోయి మళ్ళీ తీసుకొని వచ్చి ఇంకా చెయ్యండి అంటే వాళ్ళు ఏందో డబ్బులు అడగడం అంతా బేరాలు పెట్టడం. 3,000 డబ్బు తీసుకొని ఆ బిడ్డ ఇచ్చింది. చాలా ఇంకా పదమైన ఖర్చం చేయంటే రసీదు ఇవ్వట. రసీదు ఇవ్వమంటే రసీదు వచ్చాము. సోమవారం వచ్చిన మనం కడుపులో గడ్డ ఉంటే సోమవారం వచ్చాము. సోమవారం వచ్చింటే కొన్ని టెస్టులు చేశారు. కొన్ని టెస్టులకు ఆ బిల్లు అవి ఒక 8,000 వరకు అయింది. అది సరేలే మంగళవారం వచ్చేసి ఆరోగ్యశ్రీ గారికి తమ్ము పెట్టమని చెప్పారు. వచ్చి తమ్ము పెట్టాము. తమ్ము పెట్టడానికి మీరు ఎలాంటి రూపాయి కూడా మీకు ఖర్చు కాదు, అంతా మాదే అని చెప్పారు. చెప్పి మళ్ళీ వీళ్ళు వచ్చేసి నిన్న వచ్చాము. నిన్న వచ్చాము బ్లడ్ తెచ్చుకోమన్నారు. నిన్న బ్లడ్ తెచ్చుకున్నాము. అది ఎక్కించండి అంటే డబ్బులు డిమాండ్ చేస్తాను. సరేలే అని 23,000 డబ్బులు కూడా ఇచ్చాను. డబ్బులు కూడా తీసుకొని ఆ బ్లడ్ ఎక్కించారు. ఇప్పుడు ఆపరేషన్ చేయండి అంటే ఇప్పుడు మాకు వచ్చేసి 6,500 డబ్బులు కట్టండి, 10,000 రెడీగా పెట్టుకోండి, మీకు చేస్తామని చెప్పారు. చెప్పింటే ఇప్పుడు మళ్ళీ మాకు అమౌంట్ కట్టిన బిల్లు ఇవ్వండి సార్ అంటే వాళ్ళు బిల్లు ఇవ్వము మేము, అట్లయితే మేము చేయలేము, మీరు మీ ఇష్టము, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి అని అంటున్నారు సార్. అవును సార్, నిన్న కొంచెం డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటే మా దగ్గర అమౌంట్ లేదు, డబ్బులు లేవు, మీరు మా క్యాన్సల్ లెటర్ ఇచ్చేస్తే మేము వెళ్తాము, ఎక్కడైనా వెళ్తాము అని డబ్బులు సరేలే అని చెప్పాము. మళ్ళీ రాత్రి ఒక 6,000 6,500 డబ్బులు